ఇట్లా కూర్చున్నావు ఏమైందిరా అర్ధరాత్రి 2 అవుతుంది సమ్మె సారదాయినో మందాయినో కానీ ఈ టైంలో కరెక్ట్ కాదు కదా అంటే మాతోనే జర్నీ చేసావు కదా ఇప్పుడే వస్తానని వెళ్ళి వచ్చావు కదా ఇప్పుడు పాండప గడిపోయినా కదా లంబడుతున్నది 50 రూపాయలది తాగినా ఇంకా వచ్చిన నాకు ఓపిక లేదు ఇక్కడ కూర్చున్నా సమ్మె నీ ఏజ్ ఎంత నువ్వు కరెక్ట్ కాదు కదా చెట్టుకి నీరు పోస్తేనే పువ్వేరు పోస్తుంది అంటారు కదా నువ్వెందుకు ఆంటీకి ఇరబోసి నువ్వు డబ్బులు ఇచ్చి నువ్వు తాగి వస్తే దానికి ఇరబోసావా నువ్వు ఇరబోసుకొని వచ్చావా నాకు లవ్ ఫెయిల్ మేడం ఓకే లవ్ ఫెయిల్ అమ్మాయి ఇడిచిపెట్టిపోయింది కానీ అది పోనీ టెన్షన్ లేదు కానీ నాకు ఐ హేట్ యూ అని చెప్పిపోయింది అది ఐ హేట్ యూ చెప్పినందుకు నా గుండెలో ఇంత బాధ అందుకే ఫుల్ తాగుతా మేడం ఫుల్ తాగుతా ఎంజాయ్ చేస్తా డబ్బులు ఎవరు ఇస్తారు ఆడ బస్ స్టాండ్లో మస్తుకున్నారు అందరు మా వాళ్ళే ఇక వీళ్ళంతా మా వాళ్ళే ఎవరు ఇక్కడ ఉన్న వాళ్ళంతా నా వాళ్ళే ఇక్కడ ఎవరు లేరు కదా అంటే అర్ధరాత్రి 2 గంటలకి ఇక్కడ కూర్చొని అందరూ మీటింగ్ పెట్టినారు మేడం అందరూ బాబు అని పిలుస్తారు ఆకలి వేస్తుందంటే ఇస్తారు మేడం 100 ఇస్తారు 50 ఇస్తారు 1 2 ఇస్తారు నాకు అవే చాలు మేడం వాళ్ళే తల్లిదండ్రులు ఈ లాస్ట్లో ఒకటే ఒక డైలాగ్ కొడతాడు ఇది రికార్డింగ్ వీళ్ళు ఏమైనా బాగుపడరా అని ఒక్క డైలాగే కొడతాడు వీడు అరే నీ డైలాగ్ ఏంట్రా ఓకే గుడ్ నైటా ఇక్కడ పడుకున్నా వస్తుంది కళ్ళలో వస్తుంది వచ్చి కానీ అది ఒకటే మాట చెప్తుంది ఏమంటుంది అవే నేను చెట్టుకు నీవు పోసినా కానీ నీ ప్రేమకు అర్థం చేసుకోలేదుగా అని ఏం లాభం అరే చుట్టి కథలు నిర్పోసింది నీ కథలు పిచ్చోడా అంటాను నేను నీకు నీవు పోయక ముందు నువ్వు వెళ్ళిపోయావు కదే నా చింతపండు అది హ్యాపీగా ఇంకొకటితో వెళ్ళిపోతుంది మేడం నాకు మస్తు గుండె బాగా వస్తుంది మేడం ఏమని అది వెళ్ళిపోయిందండి ఏమని ఎందుకు వెళ్ళిపోయింది నీ ప్రాబ్లం ఏంటి నా ప్రాబ్లం నేను తాగుతాను ఏం తాగుతావు ఓసియా గుడంబ అంటే నాటుసారా అంటే అంటే నీకు తెలియదు అడగకు మేడం నాకు ఓకే మేడం డ్రామా మేడం చెప్పు ఇది మా పిల్ల పెట్టిన ఉంగరం ఓ ఎంగేజ్మెంట్ రింగ్ అది మీకు ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందా ఎంగేజ్మెంట్ చేసింది మేడం అది చేసిందా నువ్వు చేసినావా నేను చేసిన దాని కాడ ఉంది సేమ్ నా కాడ ఉంది కానీ అది ఏదో లోకముల మాయా అన్నట్లు వెళ్ళిపోయింది నేను ఇదే లోకంలో ఉన్నాను మేడం కానీ అది పోతూ పోతూ అవే నేను చేసిన బాధను తట్టుకోలేవని కత్తిచ్చిపోయింది మేడం ఆ కత్తి నేను కదరా నా 50 రూపాయలు పెట్టి కొన్నాను ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక పిల్ల వస్తే నువ్వు ఆ పిల్ల ఒళ్ళలో పడిపోకగా అది ఒళ్ళలో దించుకొని చేప పిల్లలా కొట్టుకుంటావు కదా దాని ఒళ్ళలో దిగుతాయి అనేసి కత్తి ఇచ్చిపోయింది ఆ కత్తి నేను కదా 50 రూపాయలు పెట్టుకున్నా ఇదే జామకాయ ఆ జామకాయ ఎంత బాధపడుతుంది అది రోడ్డు మీద దొరికిన జామకాయ కదరా అది ఇప్పుడు మా కండ ముందే జామకాయ రోడ్డు మీద దొరికిన జామకాయ కానీ నాకు ఇదంటే చాలా ఇష్టం మేడం రోడ్డు మీద దొరికిన జామకాయ అంటే ఆ పిల్ల నీకు రోడ్డు మీద దొరికిందా నాకా ఆడ దొరికింది ఏడా రోడ్డు మీద సిఎంఆర్ షాపింగ్ మాల్ ముందర అందుకే రోడ్డు జాబ్ చేస్తుంది అంటే వాళ్ళు రోడ్డు మీద దొరికారని నువ్వు రోడ్డు మీద పడ్డావా కాదు మేడం అదే వాళ్ళు రోడ్డు మీద దొరికారని నువ్వు రోడ్డు మీద పడ్డావా నేనా అంటే ఈ రోడ్లో వస్తుందని వెయిటింగా మేడం ఒకటే చెప్తా ఒకటి మేము నా పిల్ల గురించి అడగొద్దు ఓకే
ఎలకలు వచ్చి కొరుకుతాయి మరి మీ ఇష్టం. నా కాడ కత్తి ఉంది. ఆయన కత్తులు చుట్టూ ఎవరికి ఇట్లా కోస ఎలకకి కానీ సూపర్ అంటే అక్కడ ఎవరో చెప్తున్నాను నీకు. నమస్తే. అదే మా ఫ్యాన్స్ మేడం, నా ఫ్యాన్స్ అందగారు. ఫ్యాన్సా? నా ఫ్యాన్స్ ఇన్స్టాలోనా యూట్యూబ్లోనా? మేడం నేను శ్రీదేవి డ్రామా కంపెనీలో డ్యాన్స్ చేసిన. నువ్వా? ఒకసారి డ్యాన్స్ చేయవా చూద్దాం. ఒక స్టెప్ వేవా శ్వాలి ప్లీజ్? మేడం నేను తాగిన ఓకే బాధ నాకు గుండెల్లో చాలా. సరే ఒక స్టెప్ వేవా, వెళ్ళిపోదాం ఎండింగ్. ఒక స్టెప్ అదే ఒక డ్యాన్స్లో అవుతాయి మేడం. ఓకే ఇద్దాంలే, 1000 రూపాయలు అవుతాయి. ఇద్దాంలే. నా పర్ఫార్మెన్స్ చూపిస్తా. ఇప్పుడు ఒక స్టార్ట్ పాట